మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఈరోజు మన పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సాపేటలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నర్సాపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ గారి నేతృత్వంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించబడ్డాయి. 2014లో తెలంగాణలో ప్రారంభమైన జనసేన పార్టీ ప్రస్థానం 2019లో పోటీ చేసి సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి ఒక్క సీటుతో ఉన్న పార్టీ 2024 ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయడంలోనూ తదనంతరం జరిగిన ఎన్నికల్లో 94% ఓట్లతో సుమారు 164 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేవలం 11 స్థానాలకి పరిమితం చేయడం జనసేన పార్టీ అత్యంత కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత కూడా మరి కూటమి ధర్మాన్ని పాటిస్తూ, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ జనసేన పార్టీ సుమారు 3600 నామినేటెడ్ పదవులు తీసుకోవటం, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మంత్రిగా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖతో అద్భుతమైన పరిపాలన చేస్తూ నభూతో నభవిష్యత్ అన్నట్టు పరిపాలన అంటే ఇలా ఉండాలి. మరి 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలతో ఉన్న జనసేన పార్టీ ఇంత అద్భుతాలు చేస్తే భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేస్తుందని చెప్పి ఇప్పుడు సామాన్య ప్రజలు పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వాళ్ళు, పరమశత్రువులు ఉన్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా మారినటువంటి పరిపాలన, అద్భుతమైన పరిపాలన, రామరాజ్యం పరిపాలన అందిస్తున్న పార్టీ జనసేన పార్టీ. ఇటువంటి పార్టీలో పనిచేయడం మా అదృష్టంగా భావిస్తూ భవిష్యత్తులో కూడా కూటమి ధర్మాన్ని పాటిస్తూ జనసేన పార్టీకి ప్రాధాన్యం ఉన్నా లేకపోయినా కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం, సిద్ధాంతాల కోసం గౌరవనీయులు మన్నగారు జిలానీ గారి నేతృత్వంలో పల్నాడు జిల్లాలో జనసేన పార్టీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మా ఉద్దేశం. అదేవిధంగా అన్నగారు చెప్పినట్టు ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పల్నాడు జిల్లా గతంలో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించింది. ఇప్పుడు కూడా ఈ నెల 17వ తారీఖు వరకు ఉంది. గతంలో 500 రూపాయల సభ్యత్వాన్ని 400 తీసుకొచ్చాం. మరి భారతదేశంలో 5 లక్షల రూపాయలు మొట్టమొదటిసారిగా ప్రమాదాలు చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చిన ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ. భవిష్యత్తులో జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కాకుండా కేంద్ర రాజకీయాల్లో కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. మేము మాత్రం దమ్ముగా చెప్పగలం, నీతి నిజాయితీ కలిగిన పార్టీ జనసేన పార్టీ. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ నాయకత్వం పనిచేయడం మా అదృష్టంగా భావిస్తూ ఇలాంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భవిష్యత్తులో మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, థ్యాంక్ యూ.